నమస్తే. ఢిల్లీ జంతర్ మంతర్‌లో తమ సత్తా చాటినటువంటి జంజీలు ఇక డైరెక్ట్‌గా జనంలోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. జంజీ అనంగానే వీళ్ళు ఎంతసేపు సోషల్ మీడియాలో ఉంటారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఎక్కువగా వాడతారు. ఇంటర్నెట్‌లోనే వీళ్ళ టైమ్ అంతా స్పెండ్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. కానీ జంజీలు ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయించిరో అప్పుడే ఫిక్స్ అయినాయి. దేశ రాజకీయాల్లో మనకంటూ ఒక భవిష్యత్తు ఉన్నది. మనం ఒక దేశ రాజకీయాల్ని ముఖ చిత్రాన్ని మార్చాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్లో జంజీలు జనంలోకి రాబోతున్నాయి. విద్యా ఫీజుల దోపిడీ మీద, నిరుద్యోగం మీద అండ్ దాంతోపాటు రాజ్యాంగ పరిరక్షణ మీద కొట్లాడబోతున్నామని ఒక అనౌన్స్మెంట్ చేసినాయి. రైట్, ఈ అంశాల మీద మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. సో ప్రధానంగా ఈ అంశాన్ని మీతో ఎందుకు డిస్కస్ చేయాలనుకుంటుంటే, సో మీరు చూసి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు. ఉద్యమంలో యువత ఎక్కువగా కీలక పాత్ర పోషిస్తుంది, విద్యార్థి నాయకులతో కూడా. అటువంటి యువత మరోసారి ప్రత్యక్షంగా జనంలోకి రావాలనుకుంటున్నది. సో జనంలోకి వచ్చి విద్యా దోపిడీ మీద, ఫీజుల మీద, రాజ్యాంగ పరిరక్షణ మీద కొట్లాడమని ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ ఈ జంజీలు సక్సెస్ అవుతారంటారా? వాస్తవం చెప్పాలంటే జంజీలు 100% సక్సెస్ కావాలని, వాళ్ళ ఆశయం నెరవేరాలని భారతదేశ యువతీ యువకులు ఏదైతే ఆశిస్తున్నారో దాని దిశగా వారు పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళకు నేను కూడా నిజంగా కూడా శుభాభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ యువత చాలామంది ఏమనుకుంటారంటే ఫోన్లు వచ్చినాయి, ఫోన్లలోనే వాళ్ళు ఎంతసేపు రీల్స్ చేసుకుంటూ అనేకమైన అసాంఘిక చర్యలను ప్రోత్సహించే విధంగా వాళ్ళు చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ పోతానని చెప్పి అనుకున్నారు. కానీ యువత ఎప్పుడు కూడా తమ బాధ్యతను మరవదు. మా బాధ్యతను సరైన సమయంలో మేము మరవకుండా మా సత్తా చాడుతామని చెప్పి చేసిన నిదర్శనమే మన జంతర్ మంతర్ దగ్గర వారు చేసిన ఒక నిరసన కార్యక్రమం. అదే మాదిరిగా నీటిలో ఏదైతే అవకతవకలు జరిగినాయో ఆ అవకతవకల్లో అనేక మంది యువత యొక్క భవిష్యత్తు, బంగారు భవిష్యత్తును ఇలా తాకట్టు పెట్టే విధంగా ఏ విధంగా పేపర్ లీక్ల వ్యవహారంలో జరిగిందో దాన్ని కూడా బయటకు దాగి ఇవాళ మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని చెప్పి 56 అడుగుల ఛాతీతోని మమ్మేం జగలుతారని చెప్పి 12 సంవత్సరాలుగా నిరాటంకంగా, అహంకారపూరితంగా, అప్రజాస్వామికంగా దేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేసే విధంగా ఒక నిరంకుశ నియంతృత్వ పరిపాలనా విధానాన్ని కొనసాగిస్తూ ఈ రాజ్యాంగాన్ని కూడా సమూలంగా కూకటి వేలతో పీకివేయాలి. ఇవాళ ఒక మనువాద రాజ్యాంగాన్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి ఏదైతే ఈ భారతదేశాన్ని 12 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న నాయకులే, అధినాయకులే అనుకోండి, ఆ నియంతృత్వ నిరంకుశ పరిపాలనా విధానానికి వారసులు అనుకోండి, వాళ్ళంతా కూడా విర్రవీగిన వేళ ఇవాళ జంజీలు మేము సామాన్యులకు అండగా ఉంటాం, మధ్యతరగతి వాళ్ళకు అండగా ఉంటాం, వాళ్ళ యొక్క ఆశల పల్లకీలను మేము మోస్తాం, వాళ్ళ ఆశలను మేము అడియాశలు చేయం. ఈ దేశం మాది. ఈ దేశంలో 60% మంది 35 ఏళ్ళ లోబడిన వాళ్ళమే ఉన్నాం. మా దేశాన్ని మేము కాపాడుకుంటాం, మా భవిష్యత్తును మేము చక్కదిద్దుకుంటాం, ఈ రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటాం. భారతదేశం ఏదైతే ఒక రాజ్యాంగాన్ని మాకు ఒక డెమోక్రసీతో కూడుకున్న రాజ్యాంగాన్ని ఇచ్చిందో ఆ రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటాం, మా ప్రజాస్వామిక హక్కులను మేము కాపాడుకుంటాం అనే యొక్క ఉద్దేశం కొద్దీ వచ్చిందో ఆ వచ్చిందే తడవుగా ఈ దేశంలో ఉన్న అనేక మంది మొన్నటి వరకు కూడా మూగవైన గొంతుకలనుకోండి, వాళ్ళ మనస్సుల్లో నిగూఢంగా దాచుకున్న భయాందోళనలన్నింటి కూడా బట్టబయలు చేస్తూ వారికి మద్దతుగా వచ్చి ఢిల్లీ వీధుల్లో ఏ విధంగా మారు మోగిందో ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఇలా వాళ్ళను రాజీనామా చేసే దిశగా ఏదైతే ప్రయాణం చేసిందో అది నిజంగా కూడా ఇప్పుడు భారతదేశ యువతకు అందరికి కూడా ఒక ఆదర్శంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజకీయాలు గత 2 దశాబ్దాల కాలంగా అనుకోండి, ఇంచుమించు రాజకీయాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. ఇలా ప్రజల యొక్క ఆలోచనలతోని కానీ, ఆశయాలతోని కానీ, ఆశలతోని కానీ ఎటువంటి పట్టింపు లేదు వాళ్ళకు. ఎంతసేపు అధికారాన్ని చేపట్టాలి,
అధికారం ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటిన తర్వాత బోడమల్లప్ప చందంగా వ్యవహరిస్తూ మా పబ్బాన్ని మేము గడుపుకోవాలని చెప్పి ఈ విధంగా ఇలా వాళ్ళు అడుగులు వేస్తూ ఈ దేశంలోని రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా ప్రయాణం చేసినారో అప్పుడు యువత మేల్కొంది. ఇవాళ యువత నిజంగా కూడా ఇన్ని సంవత్సరాలు ఎందుకు నిర్వీర్యం చేయబడ్డది అంటే వాళ్ళు ఈ వైపు రాలేదు అంటే దానికి కారణం కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పరిపాలిస్తున్న పరిపాలకులే, రాజకీయ పార్టీలే. ఓకే. రాజ్యాంగానికి స్ఫూర్తి ప్రజాస్వామ్యం. మన రాజ్యాంగంలో స్ఫూర్తి అయినవి ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యాన్ని ఇవాళ కేవలం వాళ్ళ పరిపాలనా సౌలభ్యం కొరకు ఇవాళ విద్యార్థి సంఘాల ఎన్నికలను ఇవాళ కాకుండా చేసిండ్రు, వాళ్ళ బ్యాన్ చేసిండ్రు. విద్యా సంస్థలలో ఎన్నికలను బ్యాన్ చేసిండ్రు. ఎందుకు బ్యాన్ చేయాలి? అది ప్రజాస్వామ్యానికి పునాది. వాళ్ళ విద్యార్థి సమస్యల పట్ల కానీ, ప్రపంచంలో ఉన్న అనేకమైన సామాజిక రుగ్మతల పట్ల కానీ, అదే మాదిరిగా సామాజిక సమస్యల పట్ల కానీ ఎప్పటికప్పుడు అనేకమైన పార్టీలు ఉన్నాయి. వామపక్ష భావజాలంతో కొన్ని ఉండేటి. ఇవాళ అదే మాదిరిగా రైటిస్టులు, లెఫ్టిస్టులు, మధ్య మార్గంలో ఉన్న అనేక భావజావాలతో అనేక మంది విద్యార్థులు తమ యొక్క సమస్యల పరిష్కారం కొరకు వివిధ మార్గాల్లో కొట్టిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ఫీజుల యొక్క పెంపు నుంచి మొదలుకొంటే, హాస్టళ్లలో వసతుల నుంచి మొదలుకొంటే, ఇవాళ బస్సు ఛార్జీల పెంపు నుంచి, నిత్యావసర వసతుల పెంపు నుంచి కూడా విద్యార్థి సంఘాలు అనేక సార్లు పోరాడి, పెట్రోల్ డీజిల్ ధరలకు కూడా పెంపుకు వ్యతిరేకంగా కూడా పోరాడి ఇవాళ ప్రభుత్వాల మెడలు వంచిన సందర్భాలను గతంలో మనం చూసినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకటే మాట్లాడుతున్నాడు, జంజీలు రాజకీయాలకు రావాలి, 25 ఏళ్ళు కాదు చట్టసభలోకి రావాల్సింది, 21 ఏళ్ల వయసుకే చట్టసభల్లోకి రావాలి, ఆ రకమైనటువంటి ప్రతిపాదనను బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని ఒక మాట అన్నారు. సో ఏకీభవిస్తారా 21 సంవత్సరాల చట్టసభలో యువత ఉండాలనేదాన్ని? సరే, నేను ఏమంటున్నానంటే యువత రాజకీయాలకు రావాలనేది ఒక నిర్వివాదమైన అంశం. ఎందుకంటే యువతకు పెద్దపీట వేయాలి. ఈ సమాజం వాళ్ళది, ఈ దేశ భవిష్యత్తు వాళ్ళది. ఇవాళ ఇంకా చాలామంది కాటికి కాళ్ళు జాపుకుంటూ కూడా మాకే రాజకీయాలలో మేమే అందలం ఎక్కాలి, లేకుంటే మాకే అవకాశాలు రావాలని చెప్పి ఇప్పుడు చూసుకుంటూ ఇవాళ నడవలేరు, చూడలేరు, చదవలేరు, వాళ్ళకు వినబడదు. అయినప్పటికీ మేము రాజకీయాలలో ఉండాలంటారు వాళ్ళు. నేను వాళ్ళ తప్పు పట్టట్లే, వాళ్ళ అవసరాలు కూడా ఉన్నాయి. ఎక్కడ వాళ్ళ అవసరం ఉందో అక్కడే వాళ్ళు ఉండాలి, అక్కడే వాళ్ళకి సముచితమైన స్థానం ఇవ్వాలి. నేను ఏజ్ అయిపోయింది కదా, మా వయసు ఉడిగిపోయింది కదా అని పక్కన ఉండమంటలేను. వాళ్ళు సలహా సంఘ సభ్యులుగా కానీ, లేకుంటే నామినేటెడ్ పోస్టులో కానీ అవసరమైతే వాళ్ళ అవసరాలను ఈ జంజీలు కూడా వాడుకుంటారు. యువత కూడా ప్రభుత్వంలో ఎవరిని ఎక్కడ వాడుకోవాలనో వాళ్ళని వాడుకోవాలి. కానీ ఇవాళ జరుగుతున్నది అది లేదు. ఇవాళ 1కి 10 సార్లు 80 ఏళ్ళు 90 ఏళ్ళకు కూడా వచ్చినా కానీ మేమే పోటీ చేస్తూ ఉంటాం. అది తప్పితే మా వారసులకు ఇద్దామంటున్నారు. వాళ్ళకి ఎంతవరకు నిజంగా కూడా వాళ్ళకు ఇవాళ ఆ వారసత్వాన్ని నిలబెట్టే చతురత ఉంది. ఇవాళ వాళ్ళ నాయకత్వ పటిమలు మనకు ఉన్నాయా లేదు? ఇవాళ నాయకత్వ పటిమను మనము ఆదిలోనే త్రుంచివేస్తున్నాం. ఇవాళ విద్యార్థి సంఘాల్లో మనం రాజకీయాలను, విద్యా వ్యవస్థలో రాజకీయాలు లేకుండా చేసి నాయకత్వ లక్షణాలను అక్కడనే మనం ఆదిలోనే తుంచివేస్తున్నాం. ఇవాళ నాయకత్వ లక్షణాలు ఎక్కడ పెంపొందుతాయి? ఇవాళ నాయకత్వ లక్షణాలన్నీ కూడా పెంపొందేది ఇవాళ యూనివర్సిటీల్లో, ఇవాళ విద్యా సంస్థల్లో, స్కూళ్ళల్లో, కాలేజీలలో రావాలి. ఇవాళ ఆ నాయకత్వ పటిమను విద్యార్థి దశలోనే నువ్వు తుంచివేస్తే, భావజాలాన్ని విద్యార్థి దశలోనే నువ్వు తుంచివేస్తే వాళ్ళకి సమాజం పట్ల వాళ్ళకు వచ్చే బాధ్యతను ఏ విధంగా వాళ్ళకి గుర్తెరుగుతారు? ఇవాళ ఎంతసేపు మనము ఇవాళ ఎక్కడికి పై చదువు చదివించి నా కొడుకు ఉద్యోగం రావాలా, నా కొడుకు నేను ఇవాళ ఐఏఎస్ రావాలా, ఐపీఎస్ రావాలా అనే ఒక తపన కొద్ది తల్లిదండ్రులు కూడా వాళ్ళని అటువైపు నెట్టుతారు తప్ప ఇలా సామాజిక బాధ్యతల నుంచి నేర్పే విధానాన్ని కూడా తల్లిదండ్రులు మర్చిపోయినారు. ఇవాళ మేము చదువుకున్న రోజుల్లో మా దగ్గర అనేకమైన మా విద్యా వ్యవస్థలో అనేకమైన రాజకీయ మా విద్యార్థి రాజకీయాల్లో అనేకమైన సంఘాలు ఉండేవి. అవి వామపక్ష సంఘం కావచ్చు, అది అతివాదం కావచ్చు, మితవాదం కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏ వాదమైనా అల్టిమేట్గా అన్ని ఇజాలు కూడా హ్యూమనిజం వైపే పరిగెత్తాలి, హ్యూమనిజానికే దారితీయాలి. అలా ఆ హ్యూమనిజాన్ని బోధించేది అక్కడ. కానీ ఆ హ్యూమనిజాన్ని బోధించే దిశగా, ఆ మానవతావాదాన్ని దిశగా ఏదైతే పనిచేయాలనో
విద్యా సంస్థల్లో దాన్ని మనం ఇలా అలా ఆదిలోనే త్రుంచి వేస్తున్నాం ఇలా. మరి కాబట్టి దీనికి ఆ జంజీలు కూడా ఉమ్, ఇవాళ వాళ్ళు కొట్లాడింది విద్యా వ్యవస్థలో ఇన్ని సమూలంగా మార్పులు లేకుండా పోవడానికి కారణం ఏంటంటే విద్యా వ్యవస్థలో విద్యా విధానంలో కొట్లాడే విద్యార్థి సంఘాలు లేవు ఇవాళ. ఉమ్, ఆ విద్యార్థి సంఘాలకు పునర్జీవింపజేయాలి. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విద్యార్థి సంఘాలను పునర్జీవింపజేయాలి. ఓకే. ఆ విద్యార్థి సమస్యల పట్ల వాళ్ళు కొట్లాడే విధంగా ఉమ్, ప్రశ్నించే గొంతుకలను తయారు చేయాలి. ఆ ప్రశ్నించే గొంతుకలు తయారైనప్పుడు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఇవాళ. ఉమ్, విద్యా వ్యవస్థలో క్యాపిటేషన్ ఫీజు కానివ్వండి, విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం కానివ్వండి, ఇవాళ ఏ విద్యా సంస్థలలో ఇలా R&D పైన వెచ్చిస్తానండి ఇవాళ. యూనివర్సిటీకి R&D అనేది ఉమ్, ఒక ముఖ్యమైన అంశం ఇవాళ. ఒక విద్యా సంస్థది అంటే ఒక యూనివర్సిటీది రేటింగ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఒక R&D మీద. వాళ్ళు ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఓకే. వాళ్ళకు ఎన్నిటిలో వాళ్ళు విజయాన్ని సాధించినరు, ఎన్ని పేటెంట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఉమ్, ఎంతమందిని వాళ్ళు ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ వివిధ సంస్థలకు కానీ వాళ్ళు పంపించినరు. సైంటిస్టులను పంపించినరా, కెమిస్టులను పంపించినరా, ఇవాళ ఎవరిని పంపించారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ భారతదేశంలో విద్యా వ్యవస్థ మీద డబ్బులే లేవు. ఇవాళ ఉమ్, ఎంతసేపు ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ విద్యా వ్యవస్థలో గవర్నమెంట్లో పెడుతున్న ఏంది, హాస్టళ్లలో అన్నం పెడుతున్నాం పొండ్రి అంటాను. ఓకే. కానీ నాణ్యతను పెంచాలి కదా. మంచిదే, హాస్టల్లో పెట్టండి, భోజన వసతులు ఇవ్వాలి, అది బాధ్యత మనది. ఉమ్, ఆ గవర్నమెంట్ ఇది ఇచ్చింది, 12 కాలేజీలు పెట్టింది, నేను 36 పెట్టినా, నేను 36 పెడితే నేను 40 పెట్టినా, ఇది కాదు కదా. సో నాణ్యత లేదంటారు విద్యలో. నాణ్యత ఉండాలి. నాణ్యతతో పాటు అది ప్రాథమిక హక్కు. అది పుట్టిన ప్రతి ఒక్కరికి విద్య అనేది ప్రాథమిక హక్కు. విద్య, వైద్యం, ఉద్యోగంలో భారతదేశంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉండకపోవచ్చు. ఓకే. పని కల్పించే బాధ్యత తీసుకోవాలి. ఆ విధంగా స్టెప్పులు వేయాలి. కానీ ఇలా 75-80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం మనం చేసుకున్నది ఏంటి, సాధించింది ఏంటి అని చూస్తే ఇవాళ ఈ పార్టీ మీద ఆ పార్టీ దొమ్మేసుకోవడం, ఆ పార్టీ మీద ఈ పార్టీ దొమ్మేసుకోవడం. ఇవాళ ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఏదైతే బీజేపీ పార్టీ పెద్దలు ఉన్నారో, ప్రధాని మోడీ గారు ఏం చెప్పారు అప్పుడు? కాలాధన్కు లాభంగా అన్నాడు. ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు. ప్రజలు నమ్మిండ్రు. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇవాళ నల్లధనానికి స్వస్తి పలుకుతారు, ఒక మంచి భారతదేశంగా ఆవిర్భవిస్తుందేమో అనుకున్నారు. ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 2 కోట్ల ఉద్యోగాలు వస్తే ఇవాళ 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఇవాళ పైపెచ్చు కొంతమందికి దోచిపెట్టే విధంగా ఇవాళ ఆ రోజు ప్రధానమంత్రి అయిన రోజుల్లో నేను అనుకుంటా విదేశీ మారక ద్రవ్య విలువలు ఎక్కువ ఉండేవి. ఇవాళ నిల్వలు మన దగ్గర, ఇవాళ విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర పడిపోయినప్పటికీ కూడా మన దగ్గర పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇవాళ ఆ రోజు 56 రూపాయలున్న డాలర్ మారకం ఇవాళ 96 రూపాయలకు పోయింది. కారణాలు ఏంటి? ఇవన్నింటి గురించి జంజీ స్పందించింది. ఎందుకంటే భవిష్యత్తు యువతది. ఓకే. ఆ యువత కంపల్సరీ పునరాలించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. వాళ్ళు జాగృత పడవలసిన అవసరం ఆసన్నమైంది. ఇప్పుడు జంజీల మీద మీరు చూసిండొచ్చు, మేబీ కొన్ని కేసులు అవుతున్నాయి జంజీల మీద. వీళ్ళకి అవగాహన లేకుండా అవగాహన రహితంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. వీళ్ళు రీల్స్ పిచ్చిలో, సోషల్ మీడియా మోజులో ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. సో వీటన్నిటిని, ఈ విమర్శల్ని తట్టుకొని జంజీలు నిజంగా గ్రౌండ్లోకి వెళ్ళి ఈ విద్యా వ్యవస్థ మీద, నిరుద్యోగం మీద, భారత రాజ్యాంగాన్ని కాపాడే విధానం మీద వీళ్ళు సక్సెస్ అవుతారంటారా? ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేపించినంత మాత్రాన వీళ్ళు భవిష్యత్తులో దేశంలో సక్సెస్ అవుతారా? నేను ఒక్కటే చెప్తానండి, ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ముందుగానే గుర్తెరిగారు. అబకి బార్ 400 పార్ అని ఎప్పుడైతే మోడీ గారు ఒక నినాదాన్ని బీజేపీ తీసుకొచ్చిందో అప్పుడే కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతగా తీసుకుంది. ఇవాళ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశ పౌరులకు ఒక ప్రజాస్వామిక హక్కును రాజ్యాంగం ద్వారా కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రాథమిక హక్కులను, పౌర హక్కులను రాజ్యాంగంలో చేసి ప్రశ్నించే గొంతుకను వాళ్ళకి ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ దాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి వారి ముందే గుర్తెరిగింది. అందుకే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో నఫరత్ చోడో అని ఒక నినాదంతో ఇవాళ వారు పాదయాత్ర చేశారు.
వారు పాదయాత్ర చేసినప్పుడు కూడా భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా వీళ్ళు సమూలంగా మార్పు చేయాలని చూస్తున్నారు. మీరు ఒకవేళ 400 సీట్లు వారు అన్నట్టే నిజంగా మీరు గెలిపించినట్టయితే మీ ప్రజాస్వామ్యం ఇవాళ నట్టేట మునుగుతుంది, ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి ఆ రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర ద్వారా ఇవాళ రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చేసిన వల్ల కాంగ్రెస్ పార్టీకి విజయం రాకపోవచ్చు. ఓకే, కానీ వారన్న అబ్కీ బార్ 400 పార్ అనే నినాదాన్ని మాత్రం ఇవాళ తుంచివేసి ప్రజలందరూ కూడా జాగృతమై ఇవాళ 250 సీట్లు దాటనీయాలి వాళ్ళకు. అందుకే ఇవాళ ఏ బిల్లు పాస్ చేయాలన్న వాళ్ళు దేహి అని అందరు నడుపుకుంటారు. ఇవాళ అనేకమైన కుటిల నిధులతో పార్టీలను విడదీసి అందులో వాళ్ళందరూ కూడా కలుపుకుంటూ ఇవాళ నయాన భయాన అన్ని రకాలుగా చేస్తుండే. ఇవాళ ఈ దేశంలో మూలం రైతాంగం. ఆ రైతాంగాన్ని యొక్క వెన్నెముకనే రైతాంగం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగానే రైతు. ఆ రైతు యొక్క మూలాలను కూడా దెబ్బతీసే విధంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి భారతదేశంలో వ్యవసాయాన్ని ఏ విధంగా కుదేలు చేయాలి, ఇలా విదేశీ వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశానికి తీసుకురావాలనే కుట్రలను కూడా భగ్నం చేసే విధంగా రైతాంగం మొన్న పోరాడింది. ఇవాళ అదే మాదిరిగా ఇవాళ యువత పోరాడుతుంది. ఇవాళ మొన్న చూసిన మన పక్క దేశం నేపాల్లో ఏ విధంగా యువకులు జంజి ఏ విధంగా ఉద్యమించింది, నిరంకుశ నియంతృత్వ ప్రజాస్వామిక పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి కొన్ని రోజుల్లోనే ఇలా ఆ ప్రభుత్వానికి ఏ విధంగా గతి పట్టించింది మీరు చూసింది. ఇవాళ ఒక యువకుడు ఇలా 36-37 సంవత్సరాల యువకుడు, 35, 36, 37 ఎంతో తెలియదు నాకు, పర్టికులర్ తెలియదు. కాకపోతే 40s 35 to 40 మధ్యలో ఎక్కడ ఉంటాడు ఆయన ఇలా ప్రధానమంత్రి అయింది. అదే మాదిరిగా ఎన్ని కుతంత్రాలు పడినాయి, మొన్న కూడా పడినారు. డెఫినెట్గా ఇలా తినమరిగిన వాళ్ళు ఏం చేస్తారు, డెఫినెట్గా దాన్ని అణచివేయాలని చెప్పి అనేక రకాలుగా ప్రయాసిస్తారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు వాళ్ళకు. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఒక ఆయుధం, ఇలా సత్యాగ్రహం అనేది ఒక ఆయుధం. వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా ఇలా నిబ్బరంగా భారతదేశ జెండాను వాళ్ళ చేతిలో పట్టుకొని, రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలో పట్టుకొని వాళ్ళు శాంతియుతంగా చేశారు. కొంతమంది అరాచక శక్తులను వాళ్ళలో జొప్పించి ఇలా అతలాకుతలం చేసి ఒక హింసా మార్గాన్ని ఎంచుకునే మాదిరిగా, హింసను ప్రోత్సహించే మాదిరిగా అనేకమైన విధాలుగా ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు తల ఒగ్గలే. ఎండకు ఎండినా, వర్షానికి తడిచినా, చలికి వణికినా వాళ్ళు అక్కడే కూర్చున్నారు మొక్కవోని దీక్షతో. కొంతమంది వయసులకు అతీతంగా ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నవాళ్ళు, ఈ సమాజంలో ఈ సమాజం మనది, ఈ దేశం మనది అనుకున్న పెద్దలు కూడా ఆ పిల్లలకు ప్రోత్సాహంగా నిలబడ్డారు. ఇవాళ లక్ష్యం గొప్పదైనప్పుడు, లక్ష్యం గొప్పది. ఇలా దీప్కే ఒక్కడే ఇచ్చిండు, ఒక మెసేజ్ పెట్టిండు, 1000 మంది ఇచ్చిండు. వ్యవస్థలో ఉన్న పెద్దలు అట్లా మాట్లాడినప్పుడు వ్యవస్థను కాపాడాల్సిన పెద్దలు, భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పెద్దలు ఒక యువతను బొద్దింకతో పోల్చినప్పుడు, ఇలా వేరే దేశాలలో అయితే అటువంటి ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఆ విధంగా మాట్లాడితే అనేక రకాలుగా ఉండేటివాళ్ళు. అటువంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు ఇలా సరే ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వట్లే, ప్రభుత్వాలు చేయట్లే, చేసినప్పుడు ఇవాళ అనేక మంది కడుపు మంటతో కోట్లకు పోయిన వ్యవస్థలను అప్రోచ్ చేసినప్పుడు ఇలా సావధానంగా, సానుకూలంగా ఉన్న పరిస్థితులను ఇలా పరిశీలించి చెప్పాలి. ఈ 12 సంవత్సరాల పరిపాలనలో ఈ దేశంలోని వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నమైపోయింది. వ్యవస్థలన్నీ కూడా ఇలా ఒక కేంద్ర ప్రభుత్వం గుప్పుల్లో ఇలా ఇరుక్కుపోయి ఉన్నాయి. ఓకే, వాళ్ళు చెప్పినట్టు చేస్తాను, వాళ్ళు చెప్పినట్టే చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఎలక్షన్ల మీద కూడా ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది. ఇవాళ ఓకే, ఇలా రాబోయే భవిష్యత్ అంతా జంజీల భవిష్యత్తు అనుకోవచ్చా? జంజీలే యాక్టివ్గా ఉండరా, దేశంలో ఉండే అవకాశం ఉందా? ఇవాళ నేను ఒకటే కోరుకుంటానండి, వాళ్ళకి రావాలని కోరుకుంటున్నాను. ఇవాళ జంజీలలో కూడా అందరూ వాళ్ళకి సపోర్ట్ ఉంటారని నేను అంటలేను. కొంతమంది ఒక 5%, 10% జంజీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నత వర్గాలకు చెందిన జంజీలు. ఇవాళ ఓ జంజీలు ఇక్కడ ఉంటే మొన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు 10-12 సంవత్సరాల క్రితం ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ జంజీలు ఏం చేసినారు, అయ్యా కొడుకు, బిడ్డ, అల్లుడు, కడకొను కొడుకు, ఇటువంటి జంజీలు వినంట. కాబట్టి ఎవరైతే వెల్ టు డూ జంజీస్ ఉంటారో వాళ్ళు వీళ్ళతో కలిసి వస్తారని నేను, ఎందుకంటే వాళ్ళకు
పోషకులు ఉంటారు, రాజపోషకులు ఉంటారు, మహారాజా పోషకులు ఉంటారు. విపరీతంగా డబ్బులు సంపాదించిన యువకులందరూ కూడా ఒకవైపు పోతుంటారు. అవును. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సోషల్ మీడియాను వాళ్ళ పెట్టుబడులకు, వాళ్ళ అక్రమార్జనకు వాటికి పరిస్థితి మనం చూస్తుంటే దేశ రాజకీయాల్లో యువత విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో లేదు కాబట్టి ఎంతసేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ధోరణిలో ఇలా నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, మా అమ్మ నాన్న మమ్మల్ని చాలా కష్టపడి చదివిస్తున్నారు, వాళ్ళ ఆశలను నెరవేరాలి, వాళ్ళకు మంచిగా మేము అందుబాటులో ఉండాలి, వాళ్ళను సుఖపెట్టాలి మేము అన్న ఉద్దేశం కొద్దీ చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ ఈ దేశంలో. కాబట్టి వాళ్ళ ఆశ ఎంతసేపు నేను మంచి ఉద్యోగం సంపాదించాలని, ఒక పెళ్లి కావాలని, మా తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. అదే దిశగా భయం కూడా ఉంటుంది వాళ్ళలో, ఒకవైపు భయం కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోయినప్పుడు నన్ను అనేకమైన కేసులలో ఇరికిచ్చి నన్ను ఎందుకు పనికి రాకుండా చేస్తారని చెప్పి. మీరు ఒకటి చూసిన తెలంగాణలో నేరళ్ళ ఘటనను, అక్కడ యువకులు ఏమైంది వాళ్ళ అట్లనే అనేక కొన్ని సందర్భాలు ఉంటాయి. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని అణిచివేయాలని చెప్పి చూస్తుంటారు ఇలా. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇలా సోషల్ మీడియా కావచ్చు, అనేక వ్యవస్థలు మీడియాను నియంత్రించవచ్చు. కొన్నిసార్లు ఈ దేశంలో ఇప్పుడు మీడియాను న్యూస్ ఛానల్ అన్నీ కూడా వ్యూస్ ఛానల్స్గానే మారిపోయినాయి. అలా పెట్టుబడిదారు వ్యవస్థలు, పెట్టుబడిదారు వ్యవస్థాపకులే పెట్టుబడి పెట్టి ఈ న్యూస్ ఛానల్ నడిపిస్తుంది. అలా అల్టిమేట్గా వాళ్ళ బిజినెస్ కొరకే వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న పార్టీ యొక్క ఆలోచననే వాళ్ళ ఆలోచనగా వాళ్ళు ఇలా చెప్తున్నారు ఇవాళ. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అన్నింటి కూడా ఛేదించుకుంటూ వచ్చినారు వాళ్ళు ఇలా ఈ సోషల్ మీడియా ద్వారా. మన దగ్గర కూడా చూసినాం, మొన్న మీడియాను ట్రాన్స్పోర్ట్ బంద్ చేసిండ్రు, ఇంటర్నెట్ బంద్ చేసిండ్రు అని చేసినప్పుడు కూడా తప్పకుండా వారి ఆశయం ఏదైతే ఉందో, సరే రాజకీయ అవసరాల వాళ్ళ రాజకీయ నేపథ్యం ఎట్లుంటుంది నాకు సంబంధం లేని ఇష్యూ. రాజకీయాలే, రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. కానీ ఏదైతే ఇవాళ వాళ్ళు చెప్పినారో ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల పట్ల మేము ఒక నిబద్ధత గల వ్యక్తులుగా, ఈ సమాజం పట్ల మాకు బాధ్యత ఉన్న వ్యక్తులుగా, మా అమ్మా నాన్న మమ్మల్ని కష్టపడి ఏ ఆశయం కొద్దీ మనం చదివించినరో, ఈ సమాజం ఈ దేశం పైన ఏ ఆశలు పెట్టుకుందో ఆ ఆశలు నెరవేర్చేవారుగా ఈ దేశంలో ఉన్న అవినీతి అక్రమ పరిపాలనను, ఇవాళ అరాచక పరిపాలనను, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజాస్వామిక పద్ధతిలో అహింసా మార్గంలో శాంతియుతంగా మేము ఇవాళ ఉద్యమించి ఇలా వ్యవస్థకు కావాల్సిన విద్య, వైద్యం, ఉద్యోగం అనే ప్రాథమిక అవసరాలు ప్రజలకు అందుబాటులోకి రావాలి అని ఇవాళ ప్రశ్నించే గొంతుకలుగా మేము మారుతాం అని చెప్పి ఏదైతే ఈ జంజీ వ్యవస్థాపకులు చేస్తుండో వాళ్ళ ఆలోచనను నేను స్వాగతిస్తున్నా. కానీ వారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ రాజకీయ చట్టాల్లో ఇరుక్కుపోకుండా ఈ సమాజం పట్ల నిబద్ధతతో పనిచేయాలని చెప్పి వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా డెప్త్గా చెప్పారు జంజీల గురించి. ఏ పొలిటికల్ లీడర్ కూడా జంజీల ఆలోచన విధానం, జంజీలు చేస్తే సక్సెస్ అవుతున్నటువంటి అంశం గురించి ఇంత డెప్త్గా చెప్పలేదు. ఎందుకంటే ఈ జంజీలంతా కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆకలి కేకలు చూసిర్రు, అమ్మా నాన్నల కష్టాలు చూసిర్రు, చదువుకోవడానికి, విద్యకు, వైద్యకు, వీటన్నిటి కూడా వీళ్ళ అవస్థలు పడ్డోళ్ళే. వీళ్ళ ఆవేదనే ఈ జంజీలంతా కూడా ఇప్పుడు ప్రభుత్వాల మీద, ప్రజాస్వామ్యంలో మేము కొట్లాడాలి, ఖచ్చితంగా మేము ఒక జంజీల యుగాన్ని తీసుకురావాలని వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆ ఫైట్కు కేకే మహేందర్ రెడ్డి గారు వెల్కమ్ చెప్తా ఉన్నారు. సో వాళ్ళు భవిష్యత్తులో ఏదైతే ప్రజాక్షేత్రంలోకి వచ్చి విద్యా ఫీజుల దోపిడీ మీద, నిరుద్యోగం మీద, రాజ్యాంగ పరిరక్షణ మీద కొట్లాడాలనుకుంటున్నారో సో దానికి వెల్కమ్ చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఆ పని చేయాల్సిందే, జంజీల యుగం రావాల్సిందని చెప్తున్నారు. చూద్దాం జంజీలు ఎంతవరకు జంతర్ మంతర్లో సక్సెస్ అయ్యారు, కానీ ఈ జంజీలు ఎంతవరకు ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో మరి పాలకులతోటి కొట్లాడి సక్సెస్ అవుతారు, ఎంతవరకు జంజీల రాజ్యాన్ని వీళ్ళు చేజిక్కించుకోబోతారు అనేది భవిష్యత్తులో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.